క్రైస్తవుడా విశ్వాసి, ఏ ఏ సమస్యల గృహంలో ఉన్నా, ఏ పరిస్థితిని గృహంలో ఉన్నా, ఏ పని ఆగిపోయినా, ఏ భయం ఆవరించినా, దేవుడు రాను అనే పరిస్థితి నీకున్నా, నువ్వు ఆధ్యాత్మిక మోక్ష పలకబడిన నీవే ఆధ్యాత్మిక స్థితి నువ్వు పాడు చేసుకున్నా, నువ్వు ప్రార్థన చేయి, తిరిగి దేవుడు సమస్తం సమకూరుస్తాడు. ఆయన ప్రార్థన చేస్తే నీ కార్యాలైనవి, నువ్వు ప్రార్థన చేస్తే తప్పగా దేవుడు కార్యాలు చేసి తీరతాడండి. మోషలాగా ప్రార్థన చేయి, ఒక కమిట్మెంట్తో ప్రార్థన చేయి. ఆగిపోయిన పని ప్రారంభిస్తాడు దేవుడు. నీతో రానన్న దేవుడు మళ్ళీ నీతో వస్తాడు. ఏదైతే చేతులాగా నువ్వు ఆధ్యాత్మిక దేవుడిచ్చింది పాడు చేసుకున్నావో పలకలాగా, మళ్ళా దేవుడు నీకు ఇస్తాడు నూతనంగా రాసి. మళ్ళా నీ కుటుంబంలో జీవాన్ని ఇస్తాడు, మళ్ళీ శక్తితో నింపుతాడు. సదాకాలము నీతో తన సన్నిధి నుంచి తానే నీతో బయలుదేరి నీ జీవనయాత్రలో బయలుదేరి వస్తాడు ఆయన.